తెలంగాణ రాష్ట్ర శాసనసభ మాజీ శాసనసభాపతి గారు, మన రాష్ట్ర తొలి వ్యవసాయ శాఖ మంత్రిగా, ఈ దేశ చరిత్రలోనే రైతులకు నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టిన మన మాజీ వ్యవసాయ శాఖ మంత్రి పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, మీ అందరి ఆశీస్సులతో కాబోయే మన పార్లమెంట్ సభ్యులు తెలంగాణ ఉద్యమకారులు గాలి అనిల్ కుమార్ గారికి, మాజీ శాసనసభ్యులు పెద్దలు జనార్దన్ గౌడ్ గారికి, మన మున్సిపల్ చైర్మన్ సత్యం గారికి, వేదిక మీదున్న జెడ్పీటీసీలు, ఎంపీటీలు, పార్టీ సీనియర్ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, కోఆపరేటివ్ చైర్మన్లు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను. మిత్రులారా, శాసనసభ ఎన్నికలు ముగిసినాయి. ఇప్పుడిప్పుడే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మోసపూరిత వైఖరి, వారి నిజ స్వరూపాన్ని విజ్ఞులైనటువంటి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. 100 రోజుల కాంగ్రెస్ పాలన పరిశీలిస్తే వీళ్ళేదో ఉద్ధరిస్తారనుకున్నారు. బాండ్ పేపర్లు రాసిచ్చింది కదా, మాట మీద నిలబడతారనుకున్నారు. ఉద్ధరించుడు మాట దేవుడు కానీ ఉద్ధర మాటలు మాత్రం చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అన్ని ఉద్ధర మాటలు, రేపు ఇస్తాం మాకు ఇస్తాం. ఆ రోజు ఏం చెప్పింది ఎన్నికల ముందు? వాళ్ళని ప్రజలు నమ్ముతలేరని నోటరీ డాక్యుమెంట్ బాండ్ పేపర్లు తెచ్చి ఇంటికి వచ్చింది. చివరికి ఇది సోనియా గాంధీ మాట, ఇది ఏఐసిసి మాట, ఇది రాహుల్ గాంధీ మీకు ఇస్తున్న వాగ్దానం అని చెప్పింది. అంటే ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ జరిగింది ఏంటి? 100 రోజుల్లో 6 గ్యారంటీలు, 13 హామీలు అమలు చేస్తామన్నారు. మొదటి అసెంబ్లీలోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత తెస్తామని చెప్పింది. తెచ్చిన చట్టబద్ధత 3 సార్లు అసెంబ్లీ జరిగింది, కానీ 6 గ్యారంటీల మీద చట్టబద్ధత తెలియదు కాంగ్రెస్ ప్రభుత్వం. 6 గ్యారంటీలో మొదటి హామీ, 6 గ్యారంటీలో 13 కూర్చొచ్చారు. అలా మొట్టమొదటి హామీ ఏంటంటే మహిళలకు 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తారు. మహాలక్ష్మి పేరు మీద 18 ఏళ్ళు నిండిన అక్కా చెల్లెలకు నెలకు 2,500 1 తారీఖు నాడు ఇస్తామని చెప్పి చెప్పిందారే. పడ్డా ఎవరికన్నా? మీ ఇంట్లో పడ్డా ఎవరికన్నా? మరి కుల్ల మనం ఈ ఎలక్షన్ నెల జనంకి ఒకటే మాట చెప్పాలి. 100 రోజులు నిండిందా? నిండిందా లేదా? 2,500 రూపాయలు అక్కా చెల్లెళ్ళు కాంగ్రెస్ పార్టీ కోటేది, పడవాళ్ళందరూ కాంగ్రెస్ కోటేది. నువ్వే చెప్పినావు చట్టబద్ధత చేస్తాను, బాగా పేపర్ మీద రాసిచ్చినావు, 100 రోజులను అమలు చేస్తాను. ఇది ఏఐసిసి మాట తప్పిన కాంగ్రెస్ శిక్ష పడాలా వద్దా? గడిపించగా ఇక రైతులకు ఇచ్చిన ఒక్క హామీ అమలు చేయదు. ఆ రోజేమో కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, చెరువులు బాగా చేసిండు, చెక్ డ్యాములు పెట్టిండు, పండిన పంట గింజ లేకుండా మద్దతు ధరకు కొన్నాడు, 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చిండు. మన కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని మాటలు ఇచ్చిండు? ఎకరానికి 15,000 రైతు బంధు అన్నారు, పడ్డదా? కౌలు రైతులకు 15,000 అన్నారు, వచ్చినాయా? వడ్లకు మక్కలకు 500 బోనస్ అన్నారు, వచ్చినాయా? 2 లక్షల రుణమాఫీ అన్నారు, వచ్చిందా? రుణమాఫీ ఏం చెప్పిండు? డిసెంబర్ 9 నాడు ప్రమాణ స్వీకారం చేయగానే మొదటి సంతకం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అన్నారు. అయినా
రైతులకు ఇచ్చిన ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు కాంగ్రెస్ పార్టీ. కొత్త హామీలేమో అమలు కాలేదు, కానీ ఉన్నాయి కూడా ఇవాళ కోతలు పెడతా ఉన్నారు. అమలవుతున్న వారికి కోతలు పెట్టిండ్రు, కొత్త హామీలేమో అట్లకి ఇచ్చిండ్రు. కేసీఆర్ ఉండగా 24 గంటల కరెంట్ రాలేదు రైతులు. ఇవాళ వస్తున్నారే, సాయంత్రం 5కి పోతే రాత్రి 12కి వస్తుంది. 11, 12 పొద్దుగా కట్టిగా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుంది. లో వోల్టేజ్ వచ్చి ఊర్లలో మొక్కలు కాలుతున్నాయా లేదా? ప్రతి రైతుని పంటకు ఒక్కసారి 2 సార్లు మొక్కలు కాలి. ఇందాక ఊరికి పోతాగా చెప్పారు 3 సార్లు కాలింది మొక్కలు. 4 ఎకరాలు 3 ఎకరాలు నాటేస్తే 3 సార్లు కాలింది మొక్కలు. స్వామి ఇదే లింగంపేట స్వామి అనే ఒక రైతు, నేను 3 ఎకరాలు నాటేస్తే 2 ఎకరాలు ఎండిపోయింది, 3 సార్లు మొక్కలు కాలింది. నేను అడిగిన కేసీఆర్ మోటార్లు కాలేదు స్వామి అన్న. లేదు సార్, ఒక్కసారి కాలేదు, కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది, మోటార్లు కాలుతున్నాయి. ఈ రకంగా ఇవాళ రైతుల్ని మోసం చేసినటువంటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎవరితో పెట్టింది. సమాజంలో ముఖ్యమైన వాళ్ళు 3 వర్గాలు: పేదలు, రైతులు, మహిళలు. మహిళలకు 2500 ఇస్తారని మోసం చేసింది. రైతులకు బోనస్ అంటిని, మాఫీ అంటిని, రైతు బంధు 15,000 అంటిని మోసం చేసింది. ఇక పేదలు ఎవరు? పేదలు అవ్వ తాతలు, వితంతువులు, వికలాంగులు, నేత గీత కార్మికులు, ఎవరైతే ఈరోజు 42,80,000 మంది నెల నెల ఆసరా పెన్షన్ అందుకుంటున్నారో ఆ నిరుపేదల్ని కూడా మోసం చేసింది కదా. ఏం చెప్పింది ఆ రోజు? అవ్వాలి పెన్షన్ ఎంత అన్నాడు, 2,000 అవ్వ. ఇగో మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, డిసెంబర్కే 4,000 పెన్షన్ అన్నాడు. నీ మమ్మల్ని కాలు ఉంటుందో అన్నాడు. మరి ఎవరైనా చెప్తాను, నువ్వు చెప్తావా? చెప్తున్నా 45 లక్షల మంది కాలుస్తారు. 4,000 పెన్షన్ ఇచ్చినారే అంటే ఇవాళ ఒక్కొక్క పెన్షన్ దానికి కాంగ్రెస్ ప్రభుత్వం 8,000 రూపాయలు బాకీ పడుతుంది. 4,000 కదా, 4,000 బాకీ పడుతుంది. బిడ్డ కాంగ్రెస్ వాళ్ళు 8,000 మా అమ్మ తాతలకు విధానంలో ఇచ్చినట్టే ఈ కాంగ్రెస్ పార్టీ ఓటర్లు కాదని చెప్పండి. ఎవరైతే ఆకర్షించిన దగ్గరికి పోయి ఇవాళ ఈ 4,000 మనం మోసం చేసిండ్రు, వీళ్ళకు బుద్ధి చెప్పాలని చెప్పి మనం చెప్పాలి. ఏమంటుండ్రు రేవంత్ రెడ్డి? ఈ నా 100 రోజుల పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండం అంటుంది. రేపు తెలుసో తెలియకో ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే ఏమంటాడు? రుణమాఫీ ఎగ్గొట్టినా నాకు వేసింది ఇచ్చేది లేదు అంటాడు. పెళ్లికి తులం బంగారం అన్నా ఎగబెట్టినా నాకు ఓటేసిండు, ఇచ్చేది లేదు అంటాడు. 4,000 పింఛన్ మోసం చేసినా నాకు ఓటేసిండు అంటాడు. రేపు మేము అసెంబ్లీలో పోచారం శ్రీనివాసలో నేను మాట్లాడాలి. ఎవరు మాట్లాడాలి? మేము లేచి మాట్లాడితే ఏమంటాడు? ఏమి అంటే నాకే ఓటేసింది కూర్చోదా అంటాడు. మనం మేము గట్టిగా గడబెట్టి అడిగామా లేదా అసెంబ్లీలో? రేపు మేము అడగాలన్నా అడగాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సూర్పు పెట్టాలి. కర్నూలు రాసి మాట్లాడితే రేపు పోయి అసెంబ్లీలో పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు నేను చెరతగిట్టు బల్ల బుద్ధి ఏమైంది నువ్వు ఇయ్యలేదు అమ్మతాన్ని మోసం చేసిండ్రు. ఇస్తావా ఇవ్వాలి అసెంబ్లీని తప్పింపజేసి గడగలాడింది మీ పక్షాన్ని పోరాటం చేయాలి. అందుకే మాకు బలమీయండి, ప్రశ్నించే గొంతులు ఎక్కించండి అని ఇలా ప్రజలకు మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క హామీ అమలు చేయదు. ఆడపిల్లలకు స్కూటీ కూడా ఇస్తామన్నారు, వచ్చినాయి. అట్లా ఎందుకే వాళ్ళు చెప్తే 420 420 420 హామీ కాంగ్రెస్ వాళ్ళు రెండో కూడా ఉపయోగించు. అంటే ఆ కరెంట్ వచ్చినా అందరికీ చాలా మంది వచ్చింది, మీకు రాలేదు. సిలిండర్ చాలా మందికి వచ్చింది, మీకు హెవీ. అసలు ఏంటి నగరపల్లి ముసలికి
మక్కలు వస్తాయి కావా? మరి ఇప్పుడు బోనస్ ఇవ్వకుండా ఊళ్ళో కాంగ్రెస్ వాళ్ళు ఏమో పెట్టుకుని వస్తారు? మక్కలకు వడ్లకు 500 ఇస్తామని చెప్పలేదు. ఇవ్వకుండా ఏ మొక్క పెట్టుకుని ఊళ్ళో రావాలి? ఏ రకంగా రైతులు ఓట్లు కావాలి? ఈ విషయాన్ని దయచేసి మీరు ఇంటికి పోయి ప్రతి రైతు గుండె కట్టాలి, ప్రతి గడప కట్టాలి. అబ్బా తాగలను చేసిన మోసం, అట్టా చెల్లెలను చేసిన మోసం, రైతన్నలను చేసిన కాంగ్రెస్ మోసాలను ఇవాళ ఇంటికి పోయి వివరించి వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిపించాల్సిన బాధ్యతను వాళ్ళందరికీ కూడా గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. బీజేపీ వాళ్ళందరూ బీజేపీ పార్టీ గురించి నాకంటే కూడా నీకే తెలుసు. ఎవరైనా గుర్తుపట్టి పేమెంట్ తింటారే? అదే 10 ఏళ్ళు ఎంపీ ఉంటే ఒక ఊరికి వచ్చినాడే, ఎవరికంటే ఉంటే సాయం చేసినాడే, దవాఖాన పట్టే ఎవరైనా పరామర్శించిందా? ఆపద కాదు, సంపద కాదు. మనకు 2 సార్లు గెలిపిస్తే కన్న తల్లి పాలు దాగి నొప్పుకుంటున్నట్టు రాత్రి పార్టీ చెప్పుకుంటుంది. అటువంటి మీరే కూడా పార్టీ చెప్పాలి. ఏమని చెప్తుంది బీజేపీ? బీజేపీ ఏమని మోడల్ కాదు, మేము విదేశాల్లో నల్లధనం తెస్తామని ఒక్కొక్క అకౌంట్లో 16 లక్షలు వేస్తామని చెప్పి మోసం చేసినానికి బీజేపీ ఓటేయమంటారా? ఇదే బీజేపీ 52 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం, 10 ఏళ్ళలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మేము నిరుద్యోగ యువతను మోసం చేసినాం, మాకు ఓటేయమని బీజేపీ అడుగుతారా? నల్ల చట్టాలు తెచ్చి వందలాది మంది రైతులను పొట్టలో పెట్టుకున్నాం. ఢిల్లీ నడివీధుల్లో వాటర్ క్యాన్లతో ముళ్ళ కంచెలు పెట్టి రైతుల్ని తిప్పలు పెట్టినాక మాకు ఓటేయమని కాంగ్రెస్ పార్టీ అడుగుతుందా? రూపాయి విలువ దిగజారిపోయింది, పేదరికం పెరిగింది, నిరుద్యోగం పెరిగింది, ఆకలి పెరిగింది. ఇవన్నీ గొప్ప పనులు చేసిన బీజేపీ వాళ్ళు ఓటాడుతారా? ఏమిచ్చింది బీజేపీ? రైతుల జీవితాల్లో మార్పు వచ్చిందా? బీజేపీ రైతులకు రుణమాఫీ చేసిందా? బీజేపీ నిరుద్యోగ యువతకు ప్రయత్నం చేసిందా? మా ఎస్టీలకో మా ఎస్టీలకో మా గిరిజనులకు ఏమైనా బీజేపీ చేసిన ఒక మంచి పని ఉన్నదా? ఏమిచ్చింది బీజేపీ? మేము గుడి కట్టినామంటాం. కేసీఆర్ కట్టలేదు యాదాద్రి గుడి, అంగరంగ వైభవంగా యాదాద్రి నరసింహస్వామి దేవాలయాన్ని అది అద్భుతంగా కేసీఆర్ కేసీఆర్ చేసినట్టు యజ్ఞాల హోమాలు ఈ దేశం ఇంకే ముఖ్యమంత్రి చేసిందా? కానీ మన దేవుడిని రాజకీయాలు పడుతుంది. వాళ్ళు అక్షింతలు పంపి ఓట్లు అనుకుంది. మరి మనం కూడా యాదాద్రి గుడి కంటే ఇంటికోలేదు, మనం కూడా ఇంటికోలు అటువంటి ఓట్లు అనుకునే రాజకీయం చేయాలా? కానీ దేవుడిని అక్కడ చూడాలి. దేవుడు అందరూ దేవుడికి పార్టీ ఉండదు. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి బీజేపీకి దేవుడే, కాంగ్రెస్ దేవుడే, టీఆర్ఎస్ దేవుడే. దేవుడిని లక్ష్మీనరసింహస్వామి నమ్మటోళ్లకు మొక్కటోళ్లకు అందరికీ సమానమైన వాడు లక్ష్మీనరసింహస్వామి. రాముడు కూడా అంతే. కానీ వీళ్ళు ఏంటంటే దాన్ని రాజకీయాలకు వాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా తండాలు గ్రామ పంచాయతీలు అయినాయంటే, ఇంటింటికి క్రాఫ్ట్ వచ్చిందంటే, ఇవాళ కరెంటు మంచిగా వచ్చిందంటే, చక్కటి రోడ్లు అయినాయంటే, వైద్యం బాగుపడ్డదంటే ఇది మన కేసీఆర్ వల్ల. కాంగ్రెస్ పాలనలో రోజుకొకటి పోతున్నది. కరెంటు మోటార్లు కాదు 15-16 గంటల కరెంటు వచ్చింది. దవాఖానాలకు పోతే మందులు లేవట. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ బంద్ అయిపోయింది. కేసీఆర్ కిట్ సగం చోట్ల దొరకనే లేదు. మందులు బయటకు రాస్తున్నారు, సిటీ గోళీలు లేవు, బయట కొనుక్కోమంటారు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లో నేను రాను వీడియో సర్కారు దవాఖానకు అన్నట్టుండే. మన ప్రభుత్వం వచ్చినాక పోరాడు పదవిక సర్కారు దవాఖానకన్నంత మంచిగా మనం చేస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు పాలన వస్తుంది. దవాఖానాల గోళీలు లేవు, టైంకు డాక్టర్లు లేరు, కేసీఆర్ కిట్లు లేరు, న్యూట్రిషన్ కిట్లు లేని పరిస్థితి వస్తాము. ఒక్కటొక్కటిగా మన వ్యవస్థలు దిగజారినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ వాళ్ళు రోజు టీవీ చూస్తే ఏదైనా మీకు మంచి పని చేసినాం మాకు ఓటేమని అడుగుతున్నాను. అరే మీకు 100 రోజుల్లో హామీ ఇచ్చినాం, 2 లక్షలు రుణమాఫీ చేసినాం, మాకు ఓటేయమన్నారు. మేము తులం బండారం ఇచ్చినాం, ఓటేయమన్నారు. వాళ్ళకు బోనస్ ఇచ్చినాం, ఓటేయమన్నారు. పింఛన్ 4000 వేసినాం, ఓటేయమన్నారు. అక్కడ 20,000 ఇచ్చినాం, ఓటేయమన్నారు. అవి లేవు. అన్ని లీకులు, ఫేకులు, లీక్ న్యూస్, ఫేక్ వార్తలు. గదే సోషల్ మీడియాలో
అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తారు. బీఆర్ఎస్ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి గోబల్ ప్రచారంతో గట్లయిందట వీట్లయిందట అన్ని తప్పుడు మాటలు చెప్పి ఇవాళ మీరు పబ్బం పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టండి. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి మాట్లాడాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇలా మన పార్టీలను వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఆ రోజు ఏం మాట్లాడారు రేవంత్ రెడ్డి, మరి ఎక్కువ చేసుకుంటున్నారు. ఇలా కన్నువాళ్ళకున్న దాని నాగేందర్ గారు, క్యారియర్ శ్రీహరి గారు వెంటనే శాసన సభ్యత్వానికి రాజీనామా చేయాలని చెప్పిన స్పీకర్ గారు వెంటనే చర్య తీసుకోవాలి. ఒక పార్టీ మీద గెలిచి ఇంకో పార్టీ మీద ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయడం అంటే ఇంకా ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? అనర్హత వేటు వేయడానికి ఇంతకంటే ఇంకో సాక్ష్యం ఉంటుందా? కానీ వాళ్ళు రాజకీయంగా ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. మా మీద కేసులు పెట్టలేమో, నాయకుల్ని వేధిస్తలేమో, కానీ బీఆర్ఎస్ కార్యకర్తల్ని తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కొనలేనటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బంతి నేలకేసుకుంటే అంతే వేగంగా పైకి వేస్తుందనే విషయం కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుపెట్టాలి. ఇలా మనము అధికారం అందరి కేసులు పెట్టచ్చు, ఇబ్బందులు పెట్టచ్చు, కానీ అంతే స్పీడ్ గా మళ్ళీ పైకి వేస్తుంది బీఆర్ఎస్. అసలు మీ కాంగ్రెస్ ఎక్కడ సెంట్రల్ రెండోసారి గెలుస్తుందా? మొన్న ఛత్తీస్గఢ్ లో మనతో పాటు ఎలక్షన్ అయింది, 5 ఏళ్లకే గవర్నమెంట్ కాదు. రాజస్థాన్ లో ఎలక్షన్ అయింది, 5 ఏళ్లకే గవర్నమెంట్ కాదు. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ అయితే 5 ఏళ్ల వల్ల 5 ఏళ్లకే పోయేటట్టున్నారు. యాడ కూడా ఇది 5 ఏళ్ల కంటే ఎక్కువ ఉండే గవర్నమెంట్ కాదు. అందువల్ల మనం ఎవరు అధైర్యపడకండి. ఆనాడు కేసీఆర్ గారు రానే రాళ్ళలో తెలంగాణ తెచ్చింది. ఎంతమంది ఉన్నారు? 10 మందితో బయలుదేరిండు, కొట్టాలి తెలంగాణ తెచ్చింది కేసీఆర్. ఈ రేవంత్ రెడ్డి జై తెలంగాణ అన్నారే, ఎండలన్నా ఎండలన్నా ఒక శవాన్ని మోసి నాకు అవసరం పోనీ తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తెలంగాణ ఏ రోజుల్లో అమరవీరులకు శ్రద్ధాంజలి కట్టించిందా? పోనీ పువ్వులు పెట్టిందా? ఈనాడు తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు. త్యాగం అంటే కేసీఆర్. కేంద్ర మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవి, ఎంపీ పదవి, చివరికి ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడి తెలంగాణ వచ్చింది కేసీఆర్. కొట్టడానికి మనం ఇక్కడ మన కానిస్టేబుల్కి ఇస్తాయా? ఆ రోజు జై తెలంగాణ అంటూ త్యాగం చేసింది మన కానిస్టేబుల్కి ఇస్తాయి. అట్లా ఎంతో త్యాగాలు, ఎన్నో పోరాటాలు. నువ్వు ఇలా ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయక మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి మళ్ళీ మోసం చేయాలని చూస్తా ఉన్నారు. అందుకే నేను కార్యకర్తలు కోరేది ఒకటే, దయచేసి ఈ ఎన్నికలు మీరు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. సురేంద్రని ఓడిపోవచ్చు, అట్లీస్ట్ మనకు ఒక ఎంపీ ఉంటే మీకే ధైర్యం ఉంటుంది. మంచికి చెడుకు కష్టానికి అందుబాటులో ఉండే ఒక ఉద్యమకారుడు మన అనిల్ కుమార్. ఆయన 2001 నుంచి ఉద్యమంలో పనిచేసిండు మన ఉమ్మడి మెదక్ జిల్లాలో. అలాంటి మంచి మనిషిని మీరు గెలిపించండి. చాలా సౌమ్యుడు, పేదలకు సాయం చేసి మంచి గుణం ఉన్నవాడు. మన బీజేపీ పార్టీలు అయితే 70 ఓట్లు అంటే ఢిల్లీలో పడ్డాడు. మళ్ళా ఎవరి కష్టానికి రాలేదు.